హాయ్ అండి, నేను వల్లిని. హై ప్రోటీన్ టోఫు బుర్జీ. టోఫుని కూరగా వండితే చాలామందికి నచ్చదు. టోఫు బుర్జీని ఈ స్టైల్లో చేశారంటే టోఫుని ఇష్టపడిన వారు కూడా చాలా యమ్మీగా లాగించేస్తారు. సో టేస్టీ అండ్ హెల్దీ టోఫు బుర్జీని ఎలా చేయాలో చూసేద్దామా. ఒక గిన్నెలోకి 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, వలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకుని ఒకసారి దంచండి. మిక్సీలో పల్సులో వేస్తే చక్కగా ముక్క చెక్కలాగా వస్తుంది. 200 గ్రాముల టోఫీని ఒకసారి బాగా కడిగిన తర్వాత ఈ విధంగా తురుముకుని ఒక పక్కకి పెట్టేసేయండి. గిన్నెలో 4 చెంచాల పెరుగు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కారం 1 స్పూన్, పసుపు కొంచెం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి వీటిని బాగా గెలకొట్టి ఒక పక్కకు పెట్టండి. టోఫులో ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు దండిగా ఉంటాయండి. పాన్లో 3 చెంచాల ఆయిల్ వేసుకుని 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, 1 ఇలాచీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. 2 చెంచాల శనగపిండిని వేసి పచ్చివాసన పోవడం కోసం 1 నిమిషం వరకు ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించండి. చిన్న మంట పైన ఉల్లిపాయలని వేయించండి, లేదంటే శనగపిండి మాడిపోయే అవకాశం ఉంది. 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలను కూడా వేసి టమాటాలు కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించండి. క్రష్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. మనం ఆల్రెడీ పెరుగు మిశ్రమంలో స్పైసెస్ అన్నీ వేసామండి, అందుకని కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి కలిసేలాగా బాగా కలపండి. అడగంటకుండా కంటిన్యూస్గా కలుపుతుండండి. ఒక నిమిషం పాటు సిమ్లో మూత పెట్టి మగ్గిస్తే ఆయిల్ పూర్తిగా సపరేట్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు ఆయిల్ పూర్తిగా పైకి తేలింది. మరొకసారి బాగా మిక్స్ చేయండి. గ్రేవీకి సరిపడా 1 కప్పు వరకు వాటర్ వేయండి. వేసి మరొకసారి బాగా కలిపి మీరు ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు గ్రేవీని ఉడికించండి. టోఫు తురుమును కూడా వేసేసి టోఫులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందండి. తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు, డైజెస్ట్ అవ్వడానికి కూడా కొంచెం ఎక్కువే సమయం పడుతుంది. స్పైసెస్ అంతా టోఫీకి పట్టేలాగా బాగా కలపండి. టోఫు చాలామందికి నచ్చదు, చాలామందికి తెలియదు కూడా టోఫు అంటే. మోస్ట్లీ పన్నీర్ ఎక్కువగా వాడుతుంటాం కానీ టోఫు వాడేవారు చాలా తక్కువ. హై ప్రోటీన్ టోఫు బుర్జీ వెజిటేరియన్స్ వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న
కొత్తిమీర వేసేస్తే హై ప్రోటీన్ సో టేస్టీ అండ్ హెల్దీ టోఫు బుర్జీ రెడీ. మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, మీరే అంటారు సూపర్ అని. ట్రై చేశాక టోఫు బుర్జీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉద్దిరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.